పూర్వం ప్రకృతి అందాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గొప్ప ఆలయం ఉండేది. దానిలో నాగదేవత విగ్రహం ఉంది. గ్రామస్తులందరూ నాగదేవతను ఎంతో భక్తితో పూజించేవారు. నాగ పంచమి రోజున ఆ ఆలయంలో గొప్ప ఉత్సవాలు జరిపేవారు. ఆ గ్రామంలో రాధ అనే ఒక చిన్న పిల్ల ఉండేది. ఆమెకు నాగదేవతపై గాఢమైన భక్తి ఉండేది. ప్రతి సంవత్సరం నాగ పంచమి రోజున రాధ తన తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి వెళ్లి పూజలు చేసేది. ఈ ఏడాది నాగ పంచమి ముందు రోజు రాధ తన స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె స్నేహితులు పాముల గురించి భయపడి మాట్లాడారు. కాని రాధ వారికి చెప్పింది, నాగదేవత మనలను కాపాడేవారు. మనం భయపడవలసిన అవసరం లేదు. మేము వీరిని గౌరవిస్తే వారు మనకు శుభప్రదాలు ఇస్తారు. ఆ రోజు రాత్రి రాధకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నాగదేవత ఆమెకు ప్రత్యక్షమై, రాధ, నువ్వు భయపడవద్దు. నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను. నీ భక్తి నా కలిగించింది నువ్వు అని చెప్పింది. నాకు ఎంతో సంతోషం. నువ్వు ధైర్యంగా ఉండు. రాధ తన స్వప్నాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఎంతో సంతోషంగా, నాగదేవత నీకు ఆశీస్సులు ఇచ్చారు. నీవు ఎంతో ధైర్యవంతురాలు అని ప్రశంసించారు. తరువాత రోజున నాగ పంచమి పండుగ సందర్భంలో గ్రామస్తులందరూ నాగదేవతను ఘనంగా పూజించారు. రాధ తన స్నేహితులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. పూజ అనంతరం ఆ గ్రామంలో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. పంటలు బాగా పండాయి. వర్షాలు సమర్థవంతంగా పడ్డాయి. మరియు గ్రామ ప్రజలందరికీ సంతోషం చేకూరింది. ఇలా రాధ తన ధైర్యం మరియు భక్తితో గ్రామ ప్రజలందరికీ నాగదేవత మహిమను తెలుసుకునేలా చేసింది. ఈ కథ మనకు భక్తి మరియు ధైర్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.